రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న కంకిపాడు సమీపంలోని నెప్పల్లి గ్రామంలో శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ పేరిట సరికొత్త వెంచర్ ప్రారంభమైంది. సుధీర్ దేవినేని సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ వెంచర్ పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడకు అతి చేరువని ఓఆర్ఆర్కు అతి సమీపంలో ఈ వెంచర్ ఏర్పాటు కావడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. ఈ వెంచర్ అంచనాలను మించి విజయవంతమవుతుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు. కంకిపాడు మండలంలోని దావులూరు టోల్ ప్లాజా దగ్గరలో విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి పక్కన ప్రముఖ స్థిరాస్తి సంస్థ శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ ఆధ్వర్యంలో నెప్పల్లి కంకిపాడు మధ్య వెంచర్ ఏర్పాటు చేశారు. దీనికి శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ అని నామకరణం చేశారు. బుధవారం ఈ వెంచర్ కు భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దేవినేని రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ ప్రారంభించడం శుభ పరిణామమని దేవినేని రాజా అన్నారు. ఈ సందర్భంగా ఎండీ దేవినేని సుధీర్ కు శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం దేవినేని రాజా మాట్లాడుతూ ఈ వెంచర్ అంచనాలకు మించి విజయవంతం కావాలని కాంక్షించారు. అనంతరం సంస్థ ఎండీ దేవినేని సుధీర్ మాట్లాడుతూ విల్లాలు, వ్యక్తిగత గృహాలు, అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక రియల్ ఎస్టేట్ అండ్ నిర్మాణ సంస్థ అయిన శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ ప్రధానంగా విజయవాడ కేంద్రంగా పనిచేస్తోంది. 2020 నుండి రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా ప్రీమియర్ ఓపెన్ ప్లాట్లను డెవలప్ చేస్తోంది. ఈ రోజున ఇంత ప్రతిష్టాత్మకంగా శ్రీకర వారి మొదటి వెంచర్ ఓపెన్ చేయటం సంతోషం. ఈ వెంచర్కి శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ అని నామకరణం చేయడం జరిగింది. ఏ రియల్ ఎస్టేట్ వెంచర్లో అయినా సరే మార్కెటింగ్ టీము, తర్వాత ప్రొపరేటర్ కానీ, ఓనర్ కానీ, కంపెనీ కానీ వాళ్ళని బట్టి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు నడుస్తూ ఉంటాయి. నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళలో. చాలా తక్కువ వయసులో సుధీర్ ఇప్పటికీ 7-8 వెంచర్లు కంప్లీట్ చేసి ఈ నెప్పల్లి గ్రామంలో వెంచరేయటం అనేది నిజంగా సంతోషం. ఆ వెంచరు నాతో ఓపెన్ చేయటం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే వెంచరు వేసిన తర్వాత దాంట్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ, ఒక కస్టమర్కి మనం అమ్మిన తర్వాత ఏ రకమైన ఇబ్బందులు కానీ లేకుండా ఉంటేనే ఈ రకంగా ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుంది ఎవరికైనా. ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని వెంచర్లు కంప్లీట్ చేసుకుని ఎక్కువగా ఈ వెంచర్లు వేసే వాళ్ళలో ఎక్కువ ఏం జరుగుతూ ఉంటుందంటే రిపీట్ కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒక వెంచర్లో మనం చేసిన డెవలప్మెంట్స్ కానీ, మనం వేసిన వెంచర్లో వచ్చే గ్రోత్ని బట్టి కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కానీ వాళ్ళ తరఫు వాళ్ళు కానీ, దాంతోపాటు మార్కెటింగ్, ముఖ్యంగా మార్కెటింగ్ సోదరులందరూ కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నారని, మంచి టీం ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని వెంచర్లు కంప్లీట్ చేస్తాం అనేది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల వల్లే అవుతుంది. కాబట్టి ఇదే పూర్తితో ఇంకా ముందు కూడా అభివృద్ధిలోకి వచ్చి ఈ కంపెనీ శ్రీకర కంపెనీ అనేది ముందు ప్రతిష్టాత్మకమైన వెంచర్లు వేసి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన శ్రీకర మార్కెటింగ్ మిత్రులకి, కస్టమర్లకు, మా ముఖ్య అతిథులు గౌరవనీయులు దేవినేని రాజా గారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుని ఇన్ని సంవత్సరాలు ఎంతో శ్రమించి ఈ కంపెనీని చాలా బలమైన పునాదులతోటి బిల్డ్ చేసుకుంటూ ఒక స్థాయికి ఎదిగాము. మనం చూస్తే గత 5 సంవత్సరాల నుంచి ఒక 6 వెంచర్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం.
మరియు ఇప్పుడు బందర్ రోడ్లో కొత్తగా ప్రవేశం పొందాము. మనం ఇప్పటి వరకు మనం బందర్ రోడ్లోకి రాలేదు. ఒక ఛాలెంజ్ వల్ల కంపల్సరీగా బందర్ రోడ్లో వెంచర్ చేయాలి, మనం గేమ్ చేంజర్ అవ్వాలి అనే థాట్ తోటి కొత్తగా బందర్ రోడ్లో ఈ వెంచర్లో భూమి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ భూమిని తీసుకున్న కొద్ది రోజుల్లోనే, అంతా 5-6 డేస్లోనే ఈ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇంత తొందరగా మేము ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మార్కెటింగ్ వాళ్ళు, మా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. మరియు ఈరోజు ఈ వెంచర్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను నేను. దీని ప్రైస్ వచ్చేసి 13,500గా ఫిక్స్ చేయడం జరిగిందండి. దీన్ని ఇలా అనౌన్స్ చేయడానికి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బందర్ రోడ్లో ఎక్కడ చూసినా కూడా 20,000 రేట్స్లోనే ఉన్నాయి తప్పితే లోపల ఎక్కడా లేవు. మనం మెయిన్ రోడ్ యాక్సెస్ ఉంచుకొని రెసిడెన్షియల్ జోన్లో కంఫర్టబుల్గా ఈ రోజు వచ్చి నివాసం ఉండడానికి అనుకూలమైన స్థలాన్ని కేటాయించుకుని సిఆర్డిఏ రెరా అప్రూవల్స్ తోటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మా పెద్దలు గౌరవం చెప్పినట్టుగా దీనికి శ్రీ రేణుకా ఎస్టేట్స్ ఎమరాల్డ్ నెస్ట్ అనే నేమ్ నామధేయం చేయడం జరిగింది. ఈ పేరుతోటి మనం దగ్గర ఒక 13 ఎకరాలు ఈ వెంచర్ని సక్సెస్ అయిపోతున్నాం అనేది నేను అనౌన్స్ చేస్తున్నాను ఈరోజు. నెక్స్ట్ మార్చి వచ్చే టైంకి ఇదే వెంచర్లో 2 ఏకర్స్లో విల్లా ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేసామండి. మనం డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో కూడా అడుగు పెట్టబోతున్నాం. ఈ వెంచర్ తోటి మనం కన్స్ట్రక్షన్ మనమే ఓన్గా చేసి మార్కెటింగ్ కూడా మీకే ఇస్తానని నేను గర్వంగా చెప్తున్నాను. మీరందరూ కూడా ఆ మార్కెటింగ్ చేయడానికి కూడా మీరు కన్స్ట్రక్షన్ కస్టమర్ని కూడా సిద్ధం చేసుకోండి. ఈరోజు ఇక్కడ ఈరోజే బుకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కస్టమర్స్, మన మిత్రులు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు. మీరు తర్వాత వచ్చేసి ఈరోజు బుక్ చేసుకున్న కస్టమర్కి నేను ప్రత్యేకంగా చూడాలి, ఆ కస్టమర్ని గవర్నమెంట్ చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది పెట్టామండి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది ఫ్రీ చేసాము. ఈ రోజు ఈవినింగ్ లో చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వచ్చేస్తుంది. ప్లస్ అదే కస్టమర్కి ఆయనకి బరువు తగ్గించడం, ఆర్థికంగా బుక్ చేసిన ఆయనకి బరువు తగ్గించడమే కాకుండా వాళ్ళ గృహలక్ష్మికి కూడా సంతోషం కలగాలనే ఉద్దేశంతో ఒక 2 grams శ్రీకర గోల్డ్ కాయిన్ కూడా గిఫ్ట్గా ఇస్తామండి ఈరోజు. ఇదే కాకుండా మాకు మార్కెటింగ్లో నిత్యం శ్రమిస్తూ మాకు సహకరించిన మార్కెటింగ్ మిత్రులకు కూడా ఈరోజు బుకింగ్ తీసుకున్న వాళ్ళకి 2 grams గోల్డ్ కాయిన్ కూడా ఇస్తామండి. ఇది సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ బందర్ రోడ్లో బిజినెస్ చేసే వాళ్ళకి 90% నేను తెలుసుకుంటానండి. ఎందుకంటే 94లో నాకు మీసాలు లేనప్పటి నుంచి నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి అన్ని వెంచర్లు జమ చేసిన దగ్గర నుంచి లింగమనేని దగ్గర నుంచి నన్ను ఒకప్పుడు లింగమనేని వెంకట అనేవాళ్ళండి. తర్వాత అలా చేసుకుంటూ కొన్నాళ్ళు ఫ్లాట్లు కొని అమ్మాను. తర్వాత వేరే బిజినెస్లోకి వెళ్ళి లాస్ పోయి మళ్ళీ ఏ కంపెనీ బాగుందో అనుకుంటే నాకు స్పీకర్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వేసినా ఎల్పీ నెంబర్తో వెంచర్లు ఇచ్చారు. అలాగే మాకు కూడా ఈ ఫీల్డ్కి బాగా సహకరించారు. ఆయన 10 ప్లాట్లు చేయండి మీకు కారు ఇస్తానంటే నేను 12 ప్లాట్లు చేసి చిన్న కారు కాకుండా ఎట్టిగా తీసుకున్నాను ఆయన దగ్గర. అక్కడి నుంచి నేను ఇప్పుడు వరకు ప్రతి వెంచర్లో కూడా నా గుర్తింపుని నేను నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నానండి. అలాగే నాతో పాటు నా జూనియర్స్ కూడా నాకు సహకరిస్తూ నేను చేయమన్న ప్రతి వెంచర్లో కూడా వాళ్ళ ప్రతిభ కూడా చూపించి నన్ను ముందుకు నడిపించారండి. అలాగే నేను ఇంత పైకి రావడానికి కూడా కారణం మా ఎండి గారైన దేవినేని సారే. ఆయన ప్రతి దానిలో నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించినట్టే నేను వాళ్ళకి ఈ స్టేజ్ ఎక్కి మేము అందరి ముందు మాట్లాడగలుగుతాను. అదీగాక మెయిన్ ఏంటంటే ఆయన ఇచ్చే ప్రతి వెంచరు కూడా ఎక్కడో పెరుగుతుంది అనేది కాకుండా రెసిడెన్షియల్కి దగ్గరగా, మెయిన్ రోడ్లకు దగ్గరగా, కస్టమర్ చూసిన వెంటనే తీసుకోవాలనే ఆలోచన కలిగించేలాగా ఉండే వెంచర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు.